హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఇవాళ పీసీసీ క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశం కానుంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు రేపటి పీసీసీ సమావేశం కీలక సమావేశంగా మారనుంది. ఈ కమిటీ ముందుకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ నేతలంతా హాజరు కానున్నారు. అయితే ఇటీవలే ఓ సమావేశంలో కొండా మురళి తనపై సురేఖపై కుట్ర జరిగిందని, ఈ కుట్ర వెనుక వరంగల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసి మంత్రి కొండా సురేఖను జిల్లా నేతలు ఒంటరిని చేశారని ఫిర్యాదు చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ కాంగ్రెస్ నేతలు కూడా మీనాక్షి నటరాజన్ను కలిసి కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య వివాదాలను పరిష్కరించి పార్టీ ఐక్యతకు బలోపేతం చేయడంతో ఈ సమావేశం కీలక పాత్ర పోషించనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, ఓరుగల్లు పంచాయతీ ఇప్పుడు గాంధీ భవన్ కు చేరింది. క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెట్టేందుకు అధిష్టానం అయితే కసరత్తులు చేస్తోంది. ఈ అంశం మేరకు ఏదైతే వరంగల్ కి సంబంధించి ఏదైతే ఇవాళ గవర్నర్ పర్యటన ప్లస్ ఇంకోటి చూసుకున్నట్టయితే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మీటింగ్స్, అలాగే కొన్ని ఏదైతే మంత్రులు ఎవరు కూడా సహకరించే పరిస్థితుల్లో లేని కారణంగా ఇది డిలే అయినట్టుగా అయితే తెలుస్తుంది. మామూలుగా అయితే ఇవాళ ఖచ్చితంగా కొండా దంపతులు అలాగే వరంగల్ కి సంబంధించినటువంటి ఇతర నేతలు ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ కమిటీ ముందు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఉంది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి గవర్నర్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వరంగల్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కసరత్తులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మంత్రులందరూ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలోనే ఇది డిలే అయినట్టుగా అయితే తెలుస్తుంది. మరో డేట్ ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే పీసీసీ అధ్యక్షులకి అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కి మల్లు రవికి కూడా విన్నపం తెలిపినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి కొండా దంపతులు చాలా తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడుతున్నారు. కొండా మురళి గత నెల హాజరై 6 పేజీల లేఖనివ్వడం చూసుకోవచ్చు. అలాగే ఇరువురు కొండా దంపతులు ఇరువురు సురేఖ కావచ్చు, మురళి కావచ్చు, ఇద్దరు కూడా మళ్ళీ ఏఐసీసీ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ ని కూడా కలవడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కి ఎలాగైనా సరే అటు మంత్రులు ఒకవైపు, ఇటు కొండా దంపతులు ఒకవైపు అన్నట్టుగా వరంగల్ పాలిటిక్స్ మొత్తం కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో ఇలాంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి తుఫాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలి అనుకోవడంలోనే ఖర్గే మొన్న వచ్చిన నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చక్కబెట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి అనుకోవడంలో కూడా ఒక సూచనప్రాయంగా చెప్పిన అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అధిష్టానం చర్యలు తీసుకునే సమయంలోనే ఈ రోజు హాజరవ్వాల్సినటువంటి కొండా దంపతులు కొద్దిగా డిలే అయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైతే కొండా మురళి కావాలా అలాగే మేము కావాలా అనుకోవడంలో కూడా అటు వరంగల్ నేతలు ఎవరెవరైతే ఉన్నారో వారు కూడా ఒక వార్నింగ్ లాగా కూడా టీపీసీసీ అధ్యక్షులకి ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ అంశం మొత్తం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి, అలాగే వరంగల్ కాంగ్రెస్ నేతలకు కూడా మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు గతంలో కూడా. అలాగే మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా కొండా వ్యతిరేకులు చాలా వరకు కూడా అక్కడ ఫామ్ అయిన నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా కొండా దంపతులకు వ్యతిరేకంగా ప్రతి చోట కూడా క్యాన్వాసింగ్ చేస్తున్నారు. మొత్తం ఏదైతే స్టేషన్ గన్పూర్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు ఏదైతే తమ అండదండలతోనే అధికారంలోకి ఇప్పుడు వచ్చినటువంటి నేతలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో బలోపేతమైనటువంటి నేతలు కావచ్చు, వీరందరూ కూడా కొండా మురళి అండదండలతోనే వచ్చి ఈ విధంగా ఫామ్ చేశారు. పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో
గెలిచారు అన్న కోణంలో కూడా మురళి మొన్న అన్నటువంటి కొండా మురళి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ వాడివేడిగా జరుగుతున్న నేపథ్యంలో కొండా దంపతులు ఓరుగల్లు నేతలు అన్న చందంగా జరుగుతోంది కాబట్టి ఈ ఫిర్యాదులు హైకమాండ్ మొత్తం కూడా ఫోకస్ చేస్తుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా జాగ్రత్తలు తీసుకోవాలన్న కోణంలోనే క్రమశిక్షణ కమిటీకి హితవు కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద మల్లు రవి వివరణ ఇవ్వాల్సిందిగా అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి వివరణ ఇవ్వాల్సిందిగా ఇటు వీరిని కొండా దంపతుల్ని అటు చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఇవాళ రావాల్సిందిగా అయితే కోరారు. కానీ వారు కొంత వెసులుబాటు కావాలి. పీక్ షెడ్యూల్ ఏదైతే వరంగల్ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఇవాళ పీక్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో మరో డేట్ ఇవ్వాల్సిందిగా ఈ డేట్ కూడా 10వ తారీఖుకి పోస్ట్ పోన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.